సూచీలో తెలంగాణ పనితీరు ఇటీవలే జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంది. ఆనరబుల్ సీఎం గారు స్వయంగా ఆ రంగాన్ని అభినందించారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో దేశంలోనే ప్రత్యేకత సాధించిన విద్యారంగం మనం కళ్ళ ముందు కనిపిస్తుంది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం, ఫుల్ పేజ్ పర్సనాలిటీ అంటే కేవలం విద్యార్హతో లేదా ఉద్యోగము హోదానో కాదు, మానవీయ స్పందనతో ముందుకు సాగాలి అని స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆ వెనకే వస్తుంది గురుకుల పాఠశాల విద్యార్థి బృందం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత కార్యక్రమాల్లో చాలా ముందుండే అంశమని యావత్ తెలంగాణ కోట్లాది సమాజానికి లక్షలాది కుటుంబాలకు తెలిసిన అంశం. అలాంటి విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్ష. मुअज़्ज़ज़ ख़वातीन व हज़रात, हर कदम में यकीन, हर नजर में हौसला, हर सफ में एक जैसी रवानी आगे बढ़ रहे हैं फायर सर्विसेज तेलंगाना हैदराबाद, जिसकी क़यादत कर रहे हैं श्री विक्रम सिंह मान IPS। DFO हैं श्री A श्रीदास, कंटिंजेंट इंचार्ज है Y प्रभाकर रेड्डी ADFO, कंटिंजेंट कमांडर है श्री P श्रीधर CFO, स्टैंड बाय पर है श्री A सुरेंद्र SFO, कंटिंजेंट LFF श्री अंजी रेड्डी, सुशील कुमार, हरि कृष्णा चक्रपाणी। उसी तरह सिया लिबास में आप देख सकते हैं वजीर आला के सामने ऑक्टोपस तेलंगाना DGP श्री अनिल कुमार IPS की निगरानी में ये क़यादत कर रहे हैं, जिसके कंटिंजेंट इंचार्ज है E श्रीनिवास राव SOC, कंटिंजेंट कमांडर है श्री रमेश DOC, स्टैंड बाय पर है हरि कृष्णा B शंकर DOC कंटिंजेंट, AOCs निखिल रेड्डी। Next we have the band, brass and pipe band contingents from 1st Battalion, 3rd Battalion, 4th, 8th, 17th Battalion, adding music, rhythm, color to the beautiful historic celebration. Also we have pipe band contingents. In charge is N. Srinivas Rao, 12th Battalion, and Parade Major is Shri P. Srinivas and Shri Kurma Rao. They are adding music. And parade admin and commentator coordination, Shri Ramalu Nageshwar Rao. And the commentators are Dakshin Murthy Rekha Rao and A. Naim Garu. There we have the mounted police, the horses, a beautiful synchrony between human and the animal. The beauty of mounted contingent lies not only in their synchronized movement, but also in the silent dialogue between human and animal, where commands are often communicated with gentle signals and mutual understanding. శాంతి, భద్రత, న్యాయం ఈ మూడు విలువల్ని కాపాడుతూ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుంచాలన్నదే మన లక్ష్యం. ఇది కేవలం పరేడ్ కాదు, క్రమశిక్షణకు రూపం, సేవాభావానికి ప్రతిరూపం. అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేంచేసి ఉన్న ప్రధాన వేదిక దగ్గర నుంచి కథలు వెళ్తున్నాయి మన తెలంగాణ జానపద, గిరిజన, ఆదివాసీ కళారూపాలు. చిందు యక్షగానం, ఒగ్గుడోలు, మాధురి, గుస్సాడి, బంజారా, స్త్రీలడపులు, కోలాటం, రాజనడోలు, ధింస, శివసత్తులు, తోలుడపులు. గౌరవనీయులైన మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, స్పెషల్ CS వాణిప్రసాద్ గారు, మన డైరెక్టర్ కల్చర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి నేతృత్వంలో 250 మంది కళాకారులకు నమస్సులు. जाने के बाद बोल మన కొమరెల్లి మల్లన్న, కొత్తకొండ వీరభద్రుడు, On your screens you can see వీరభద్రుడికి నమస్సులు అందిస్తూ అదిగో మథురా డాన్స్. You can see on the screens Honorable Chief Minister sir acknowledging by a beautiful namaskar to the artists of Telangana who are adding color to this beautiful and reflecting the vibes of Telangana. Look at the screens, one more namaskar, a beautiful acknowledgement, and happy are the artists. Honorable CM గారు ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లిని, ఉట్నోట్ను, కేరమెరని, కొమరంభీం, ఆసిఫాబాద్ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. అదిగో మన తెలంగాణ కాశ్మీరం, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఉట్నూరు ప్రాంతం నుంచి వేయించేసిన గుస్సాడి కళారూపం అది. ఆ వెనకే వస్తున్నారు బంజారా సోదరీమణులు,
జీవితంలో సమన్వయానికి, సమతూకానికి, బ్యాలెన్స్కు ఎంత ప్రాధాన్యం ఉందో ఈ తల్లుని చూసి తెలుసుకోవచ్చు. అటు నాట్యం, ఇటు సంగీతం, మరి తలపై మోస్తున్న భారం. అలా జీవితాన్ని సమన్వయంతో, సమతూకంతో ఒక బ్యాలెన్స్గా సాగాలనే కళారూపం తర్వాత ఆనరబుల్ సీఎం గారి ముందు ఉత్సాహంగా మా తల్లులు, చెల్లెలు. ఇది సంగీత శక్తి, ఇందిర మహిళా శక్తి. तेलंगाना की रंगारंगी तहजीबी विरासत का एक खूबसूरत मुजाहरा वजीर आला की आंखों के కళారూపాలు కదలి వెళ్ళాలి. ఒక్కొక్క కళారూపం కదిలి వెళ్తుంటే అది గమిస్తున్న ఇంద్రధనుస్సులా, నడుస్తున్న మన తెలంగాణ సింగిడిలా ఉండాలి. కళాకారులు మీరు ఎంత కళాయాగంగా ఆనందాన్ని ఇస్తారో అంతే వేగంగా కదిలి వెళ్ళవలసిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. సాంస్కృతిక శాఖ ప్రతినిధులు ఆనరబుల్ సీఎం గారి ముందు తమ కళా ప్రదర్శన చేయాలని ఉత్సాహం ఉండటం సహజం. అదిగో ఆ వెనకే వస్తున్నారు రాజన్న డోళ్ళు, ఆదివాసీ కళారూపాలు, డప్పులు. బహుశా మన సీఎం గారి విజ్ఞప్తిని సూర్యుడు కూడా మన్నించాడేమో. వాతావరణం ఎంత హాయిగా ఉంది. కొద్దిసేపట్లోనే సార్ సందేశం వినున్నాం. కళాకారులు వేగంగా కదవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సంబంధిత ప్రతినిధులు, అధికారులు సమన్వయం చేయవలసిందిగా కోరుతున్నాం. हाजिरीन ग्रामी, आज का दिन हमें यह पैगाम देता है कि तरक्की सिर्फ इमारतों से नहीं होती, तरक्की इंसानियत, तालीम और मुश्तरका कोशिशों से होती है। और तेलंगाना इसी मुश्तरका कोशिश का एक रोशन नमूना है। इसकी सकाफती तहजीब आपके आंखों के सामने। बेला गुलाब जूही चंपा चमेली, ప్యారె ప్యారె పూల్ ఘూంటే మాలా మే ఏక్ హై. మన తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రాణహిత పెనుగంగ నుంచి ఇటు కృష్ణ తుంగా దాకా ఎన్నెన్నో కళారూపాలు. ఆ కళారూపాల కళాకారులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ After their fabulous performance, excited artists giving their best performance in front of Honorable Chief Minister Sir, we can see the pride, the happiness as they are giving their presentation, their performance in beautiful costume and those musical drums. Also they have small formations. కళాకారులందరికీ ధన్యవాదాలు. ఎన్నో కళారూపాలు, చిందు, ఒగుడులు, మోధురి, గుస్సాడి, బంజారా, మహిళల డప్పు బృందాలు, కోలాటం, రాజనడులు, హింస అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. The pyramid formation, and look at the balance, the practice behind this, excited and a historical moment for them as they present in front of Honorable Chief Minister Sir in beautiful costume. They don't want to leave the stage. They want, it is artistry in them which makes them perform, slowly marching away. And we can see the contingents taking their places. కొండారెడ్డిపల్లె, Now we have the address. కొడంగల్ తండాలు అన్ని పల్లెల్ని తమ గుండెల్లో దాచుకొని పల్లె ప్రజల ప్రేమను సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి గారు ఈ పల్లె కళారూపాలను అభినందించారు.